టాలీవుడ్ లో సహజ నటన, టైమింగ్ కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు మరోసారి ప్రేక్షకులను నవ్వుల వర్షంలో తడపడానికి సిద్ధమవుతున్నారు. ఎంటర్టైన్మెంట్ కు కింగ్ గా పేరొందిన ఆయన నుంచి రాబోతున్న తాజా చిత్రం విష్ణు విన్యాసం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ప్రతి సినిమాలో కొత్తదనం చూపించే శ్రీ విష్ణు ఈసారి హిలేరియస్ జామ్ రైడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. యాతునాథ్ మాతురిరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మించారు. నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తుండగా చిత్రానికి రతన్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అభిమానుల్లో మంచి ఆసక్తి రేపింది. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు తన స్టైల్లో సరదా కామెంట్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ యూత్ కు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని, చివరికి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అనుభూతి ఇస్తుందని శ్రీ విష్ణు నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీ విష్ణు చేతిలో కనిపించిన కోతి బొమ్మే ప్రధాన ఆకర్షణగా మారింది. కోతి బొమ్మను పట్టుకొని స్టేజ్ పైకి రావడంతో అందరి దృష్టి ఆయన వైపు మళ్ళింది. దాని గురించి ప్రశ్నించగా, ఈ రోజు నా గ్రహస్థితి బాగోలేదని జ్యోతిష్యులు చెప్పారు. అందుకే ఓ కోతి పిల్ల పక్కన ఉంటే మంచిదన్నారు. నిజమైన కోతి అయితే కరుస్తుందేమో అని ఆ బొమ్మ తీసుకొచ్చాను అంటూ నవ్వులు పూయించారు. తన సినిమాలో కూడా జాతకాలను నమ్మే వ్యక్తిగా నటిస్తున్నానని చెప్పారు. ఈ సరదా సంఘటనను శ్రీ విష్ణు తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పంచుకోవడంతో పాటు ఎక్స్ వేదికగా కూడా ఇది ట్రెండ్ అవుతుంది. కోతి బొమ్మతో ఆయన చేసిన విన్యాసాలు అభిమానులను బాగా అలరిస్తున్నాయి. మొత్తంగా శ్రీ విష్ణు విన్యాసం రిలీజ్ కు ముందే ఇలాంటి ఫన్ మూమెంట్స్ తో టీం నుంచి మంచి హైప్ క్రియేట్ చేయడం విశేషం.